హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ S23 మొబైల్ ఫోన్. ఈరోజు ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి కొనొచ్చా లేదా అనే విషయాన్ని కూడా అయితే ఈరోజు తెలుసుకుందాం అనమాట. యాక్చువల్గా సామ్సంగ్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన S22 సిరీస్ లైనప్కి సక్సెసర్ కింద మనకి మళ్ళీ S23 సిరీస్ని అయితే తీసుకొచ్చింది. నాకు S23 మొబైల్ అయితే పంపించింది, మనం కొనలేదు, సామ్సంగే పంపించింది అనమాట. ఈ మొబైల్లో మనకి రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి. 128GB, మరోసరికి 256GB. 128GB వేరియంట్ 74,999 రూపాయలు ప్రైస్ పెడితే 256GB వేరియంట్ 79,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అంటే దగ్గర 80,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అలాగే బెనిఫిట్స్ అండ్ ఆఫర్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి ఇవి అయితే వర్తిస్తాయి అనమాట. బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. అలాగే మనకి 256GB వేరియంటే 128GB ప్రైస్కి అయితే దొరుకుతుందనమాట. సో ఇవి మీకు బెనిఫిట్ అండ్ ఆఫర్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ బాక్స్కి వస్తే మనకి తెలిసిందే కదా, వీళ్ళు ఛార్జర్ని ఎప్పుడో తీసేశారు. సో అందుకని మనకి చాలా స్లిమ్గా అయితే బాక్స్ వస్తుందన్నమాట. బాక్స్ ప్యాకింగ్ మాత్రం చాలా టైట్గాను యూనిక్గా ఉంది. ఎంతమంది దాంతో కంపేర్ చేస్తే కొంచెం యూనిక్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఉంటుంది. బాక్స్లో వచ్చేసరికి మనకి ఒక సిమ్ ఎగ్జాక్టర్ పిన్, అలాగే సేఫ్టీ గైడ్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్, తర్వాత ఒక ఛార్జింగ్ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మొబైల్ ఫోనే ఉంటుంది. ఇంకెంతకు మించి మీకు ఈ బాక్స్లో అయితే ఏమీ ఉండవు. ఇక మొబైల్ లుక్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, లుక్ పరంగా చూస్తే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన S22 మొబైల్ ఏ రకంగా ఉంటుందో అదే మాదిరి లుక్ అయితే ఉండదు. బాగోతే మనకి బ్యాక్ సైడ్ ఈ కెమెరా పోర్షన్ దగ్గర అక్కడ మనకి ఒక ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ వచ్చరికి ఓన్లీ కెమెరా బంప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. బ్యాక్ సైడ్ ఇదంతా గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 అయితే ప్రొటెక్షన్గా ఇచ్చారు. మనకి ఇవి ఫింగర్స్ కూడా ఏమీ అట్రాక్ట్ చేయదు. మ్యాటి ఫినిష్తో మనకి గ్లాస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నా దగ్గర ఉన్నది క్రీమ్ కలర్ వేరియంట్. చూడడానికి లుక్ బాగానే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఉండదు అనమాట. 179 గ్రామ్స్ వరకు వెయిట్ అయితే ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ పవర్ బటన్, అలాగే వాల్యూమ్ బటన్స్ అయితే ఉంటాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ ఏ బటన్స్ ఉండవు, చాలా ప్లెయిన్గా అయితే ఉంటుంది. బాటమ్ సైడ్ మనకి మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ అయితే బాటమ్ సైడ్ ఉంటుందన్నమాట. డ్యూయల్ 5G సిమ్ని అయితే ఇందులో మనం యూజ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. అందువల్ల ఎవరైనా తీసుకోవాలనుకుంటే 256GB తీసుకోండి. 128GB అది లాస్ట్లో మాట్లాడదాం ఉండు. ఇక మొబైల్ డిస్ప్లే వచ్చరికి అల్ట్రా థిన్ బెజల్స్ అయితే ఉంటాయి. లాస్ట్ టైం S22లో మనం ఎటువంటి బెజల్స్ చూసామో అదే రేషియోలో మనకి బెజల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక బ్లోడ్వేర్ చూస్తే సామ్సంగ్ ఎప్పుడు ఇచ్చే అదే బ్లోడ్వేర్ ఉంటుందన్నమాట. పనికి మాలిన బ్లోడ్వేర్ అయితే ఏమీ ఉండదు. పనికి వచ్చే బ్లోడ్వేరే ఉంటుంది. వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే Android 13తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ జనవరి సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. లేటెస్ట్ అప్డేట్ ఇంకా ఇవ్వలేదు, మరి మేబీ ఇంకో 2 రోజుల్లో ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ విషయంలో వచ్చరికి ఆల్రెడీ సామ్సంగ్ ఇంతకుముందు కమిట్మెంట్ అయితే ఇచ్చిందనమాట. ఏవైతే ఈ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నాయో వీటిలో వచ్చరికి 4 years వరకు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే 5 years వరకు మనకి సెక్యూరిటీ ప్యాచ్ని కూడా అయితే అందిస్తామని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. అంటే మనకి 2027 వరకు మనకి ఇందులో Android 17 వరకు అప్డేట్ని అయితే చూస్తాం అనమాట. అలాగే 2028 వరకు మనం సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ను కూడా సామ్సంగ్ అందించే అవకాశం అయితే ఉంది. ఇంకా అలాగే ఇందులో మనకి One UI 5.1 అయితే ఈ మొబైల్ రన్ అవుతుందన్నమాట. వీళ్ళ One UI. సో UI అయితే మాత్రం బాగుంటుందని చెప్పొచ్చు. One UI వచ్చేసరికి మెయిన్గా చూసుకుంటే ఇలాంటి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో UI ఆపరేటింగ్ సిస్టమ్ చాలా స్మూత్ అండ్ బటర్ స్మూత్గా అయితే ఉంటుంది. ఇక ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 Gen 2 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 4nm బిల్డ్ అయిన ప్రాసెసరే. ఇందులో జీపీ వచ్చేసరికి Adreno 740 ఈ జీపీ అయితే ఉంటుంది. లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్కి ఎటువంటి వంక పెట్టడానికి అయితే ఉండదు. పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అయితే ఈ ప్రాసెసర్ ఉంటుంది. అలాగే వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గేమ్స్ ఆడేటప్పుడు హీటింగ్ అయితే తగ్గిస్తుంది. లాస్ట్ టైం S22తో కంపేర్ చేస్తే ఇందులో మనకి వేపర్ చాంబర్ అనేది సైజ్ పెరిగింది. అది మనం గేమ్స్ ఆడేటప్పుడు తెలుస్తుంది అనమాట. గేమ్స్ ఆడేటప్పుడు హీటింగ్ ఇష్యూస్ అయితే తగ్గినాయి అని చెప్పొచ్చు. కాకపోతే కెమెరా యూజేజ్లో ఆ హీటింగ్ ఏదైతే ఉందో అది నాకు ఇందులో కూడా కనిపించింది. అంటే హీటింగ్ని కంట్రోల్ చేయలేకపోతుంది కెమెరా విషయంలో వచ్చేసరికి, కెమెరా ఆపరేటింగ్లో. ఇక ఈ మొబైల్లో ర్యామ్ టైప్ వచ్చేసరికి మీకు LPDDR5 ర్యామ్ అయితే ఉంటుందన్నమాట. 8GB ర్యామ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇది కాకుండా ఇంకో మరో 8GB వరకు మీకు వర్చువల్ ర్యామ్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్టోరేజ్ టైప్ చూస్తే మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి కదా. 128GB వచ్చేసరికి UFS 3.1తో వస్తుంది. ఇక 256GB చూస్తే మనకి UFS 4.0తో అయితే వస్తుందన్నమాట. అందుకని మేము చెప్పేది తీసుకుంటే 256GBకే వెళ్ళమని చెప్తాను నేను. ఇక ఈ మొబైల్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.1 ఇంచెస్ డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అలాగే HDR10+ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ టైం మనకి S22లో ఎటువంటి డిస్ప్లే సైజ్ అంటే ఏ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తారో అదే డిస్ప్లే ఇందులో కూడా ఉంటుంది. బట్ వచ్చేసరికి ఈ డిస్ప్లేలో మనకి పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 1750 పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. లాస్ట్ టైం వీళ్ళు 1300 బ్రైట్నెస్ నిట్స్నే ఇచ్చారు. అంటే బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ పెంచారని చెప్పొచ్చు. ఇక డిస్ప్లేకి ప్రొటెక్షన్గా గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 అయితే
యూజ్ చేశారు. లేటెస్ట్ గ్లాస్ అనమాట ఇది వచ్చేసరికి. విజన్ బూస్టర్ ఫీచర్ కూడా ఉంది. మీకు ఇక్కడ వచ్చేసరికి కలర్స్ మరింత బూస్ట్ చేసి మంచి కంటికి ఇంపుగా అయితే కనిపించేలాగా చేస్తుంది అనమాట. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అలాగే ఉండనే ఉంటుంది శాంసంగ్కి. ఇక మనకు స్పీకర్స్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. ఏకేజీ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు ట్యూన్ చేసి. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. స్పీకర్ లౌడ్నెస్ కానీ స్పీకర్ వింటుంటే మనకి ఆ స్మూత్నెస్ కానీ ఏమీ మిస్ అవ్వదు. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా ఇవే అయితే ఉన్నాయి అనుకోండి. ఇక కెమెరాస్ చూస్తే మనకి రే సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. ఇందులో ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా 10 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో వస్తుంది. ఇది టెలిఫోటో సెన్సార్ అనమాట. 3x వరకు మనం ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. అలాగే ఫోటోస్ లో వచ్చేసరికి 30x డిజిటల్ జూమ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. 4K లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు 12x వరకు జూమ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట డిజిటల్ జూమ్. అదే 8K లో వీడియో రికార్డ్ చేస్తే మీకు 6x వరకు జూమ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా చూస్తే 12 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అనమాట. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన కెమెరాస్ బ్యాక్ సైడ్ ఏ అయితే స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చారో అవే స్పెసిఫికేషన్స్ అయితే మనకి కెమెరాలో అయితే చూడడానికి ఉంటుంది అనమాట. కాకపోతే మనకు లాస్ట్ టైం 8K 24 ఫ్రేమ్స్ లోనే రికార్డ్ చేసేవాళ్ళం కదా. ఈసారి మనం 30 ఫ్రేమ్స్ లో 8K లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే స్లో మోషన్ లో కూడా మనం 960 ఫ్రేమ్స్ లో ఫుల్ హెచ్డీలో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు వరకు మనం 720pలోనే వీడియోస్ రికార్డ్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం ఇందులో వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డీలో కూడా వీడియో రికార్డింగ్ 960 ఫ్రేమ్స్కి అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే 12 మెగాపిక్సెల్ ఉంటుంది. అపర్చర్ 2.2తో అయితే వస్తుంది. ఆ ఫ్రంట్ కెమెరా కూడా మనం 4K 30 ఫ్రేమ్స్లో అలాగే 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే HDR10+ సపోర్ట్ కూడా అయితే ఉంది. లాస్ట్ టైం మనకి ఫ్రంట్ కెమెరా 10 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఈసారి మనకి ఇంకో 2 మెగాపిక్సెల్ అయితే పెంచారనమాట. ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు శాంసంగ్ మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఇచ్చే అవే ఫీచర్స్ మనకి ఇందులో కూడా ఉంటాయి. అంటే లాస్ట్ టైం మనకి S22 సిరీస్లో ఏ ఫీచర్స్ అయితే మన కెమెరాలో చూసామో అవే ఫీచర్స్ అయితే మనకి కెమెరా యాప్లో కూడా అయితే కనిపిస్తూ ఉంటాయి. కెమెరాకి సంబంధించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్. కెమెరా పనితనం కూడా బాగుందని చెప్పొచ్చు. కెమెరాకి సంబంధించిన శాంపిల్స్ నేను డ్రైవ్లో పెట్టి మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. అక్కడ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. కెమెరా మనకి రా ఫుటేజ్ అయి ఉంటుంది. అక్కడ నుంచి మీరు కెమెరా పనితనం ఎలా ఉందనేది అయితే తెలుసుకోవచ్చు. ఇక ఈ మొబైల్లో బ్యాటరీ మీకు 3900 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 200 mAh బ్యాటరీని అయితే పెంచారు. అలాగే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఆ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఏం చేంజ్ చేయలేదు. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 15 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 4.5 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. బ్యాటరీ యావరేజ్గా యూజ్ చేస్తే 1 డే అయితే వస్తుంది అనమాట. మీరు హెవీగా యూజ్ చేస్తే 1 డే రావడం కూడా కొంచెం కష్టం అని చెప్పొచ్చు అనమాట. లైట్గా యూజ్ చేస్తే నాకు తెలిసినంత వరకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ అందులో ఇలాంటి మొబైల్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ గేమ్స్ అవన్నీ ఆడతారని నేను అనుకోవట్లేదు. మాక్సిమం ఇదేంటంటే స్టేటస్ సింబల్కి లేకపోతే సెక్యూర్ పరంగా అయితే ఇలాంటి మొబైల్స్ని అయితే తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఓకే బాగానే 1 డే అయితే వచ్చేస్తుంది. ఇక ఇందులో మనకి ఫింగర్ ప్రింట్స్ చూస్తే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనమాట. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ఈ రెండు మీకు చాలా చక్కగానే వర్క్ చేస్తున్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా మీకు పొజిషన్ కొంచెం పైకి అయితే ఉంది. ఇది నాకు బాగా నచ్చింది అనమాట. మరి కిందకి ఇచ్చే ఏలు మరి ఇంత కిందకి ఇచ్చేయకుండా కొంచెం పైకి అయితే ఇచ్చారు. ఇది నాకు నచ్చింది. ఇక సెన్సార్స్ విషయానికి వస్తే టోటల్ సెన్సార్స్ మనకి 43 సెన్సార్స్ ఉన్నాయి. మెయిన్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఏమి స్కిప్ అయితే వీళ్ళు చేయలేదు. ఇక ఈ మొబైల్ మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుందన్నమాట. అంటే మీరు వర్షంలో తడిసిన నేలలో పడినా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నమాట మొబైల్కి వచ్చేసరికి. ఇక ఈ మొబైల్లో కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్ మీకు NFC సపోర్ట్ ఉంటుంది. Wi-Fi 6తో వస్తుంది. బ్లూటూత్ 5.3 ఉంటుంది. అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుందన్నమాట. ఇక శాంసంగ్ ఫీచర్స్లో మనకి శాంసంగ్ డెక్స్ ఫీచర్ కూడా అయితే ఇందులో ఉంటుంది. వైర్లెస్లీ వైర్ మనం కనెక్ట్ చేసుకొని ఈ మొబైల్ని ఒక కంప్యూటర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే శాంసంగ్ పే ఫీచర్ ఉంటుంది. అలాగే శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్లో లేనివి ఏంటంటే మనకి 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉండదన్నమాట. అలాగే SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. అంటే మెమరీ కార్డ్ పెట్టుకోలేరు. FM రేడియో లేదు. అలాగే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయరు. అలాగే బ్యాక్ కేసును కూడా ప్రొవైడ్ చేయరు. ఇది మనకి మొబైల్లో మిస్ అయ్యాయి. ఇక ఈ మొబైల్లో నాకు మైనస్ అనిపించింది ఏంటి అంటే ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్. సో ఇక్కడ చూస్తే పెద్ద మైనస్లు అయితే కనబడవు. కానీ ప్రైస్ చూస్తే 80,000 రూపాయలు ఉంది. సో అక్కడ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ ఇవ్వకపోవడం నాకు ఒక మైనస్ అయితే అనిపించింది. ఇక నెక్స్ట్ కెమెరా వాడేటప్పుడు నాకు హీటింగ్ ఇష్యూ పెద్దగా తగ్గినట్టుగా లేదు. లాస్ట్ టైం ఎలాగైతే మనకి కెమెరా వాడుతుంటే హీటింగ్ ఇష్యూ ఉండేదో అదే హీటింగ్ ఇష్యూ ఉంది. దీనివల్ల ఏంటంటే మన కెమెరా వాడేటప్పుడు బ్యాటరీ బ్యాకప్ అంటే బ్యాటరీ తొందరగా డ్రైన్ అయితే అవుతుంది. కానీ కెమెరాలో ఎక్కడ ల్యాగ్ అయితే లేదనమాట. ప్రాసెసింగ్ చాలా స్పీడ్గా అయితే ఉంటుంది. కెమెరా మనం క్లిక్ చేస్తున్నప్పుడు కానీ అది ప్రాసెస్ చేసుకునే స్పీడ్ కానీ
చాలా బాగుందని చెప్పొచ్చు. అక్కడైతే ఎటువంటి ఇష్యూ అయితే లేదు. మరొకటి వచ్చేసరికి నాకు ఇది 128GB అనవసరంగా తీసుకొచ్చారనిపించింది. ఎందుకంటే అది UFS 3.1తోనే వస్తుంది, లేటెస్ట్ స్టోరేజ్ టైప్ అయితే కాదు. అలాగే ఆ 128GB ఎటు సరిపోదు. సో వీళ్ళు తీసుకురావడమే 256తో తీసుకొచ్చుంటే బాగుండేది. ఒక వేరియంట్ తీసుకొచ్చిన 256GBతో తీసుకొచ్చుంటే బాగుండని చెప్పైతే నాకైతే అనిపించింది అనమాట. ప్రీవియస్ జనరేషన్ S22తో కంపేర్ చేస్తే ఈ S23లో మనకి జరిగిన చేంజెస్ ఏంటంటే ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో రావడం, మరొకటిసరికి బ్రైట్నెస్ నిట్స్ పెంచారు. 1750 బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అలాగే స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే 256GBలో మనకి UFS 4.0 చూడడానికి ఉంటుంది. 8Kలో 30 ఫ్రేమ్స్ రికార్డింగ్ ఫీచర్ ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్లో HDR10+ సపోర్ట్తో అయితే తీసుకొచ్చారు. ఇక బ్యాటరీలో 200 mAh బ్యాటరీని అయితే పెంచారనమాట. ఇంకా బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.3తో వస్తుంది, లాస్ట్ టైం 5.2తో వచ్చింది. ఇవి మనకి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే చేంజెస్ అనమాట. ఇక ఈ మొబైల్ ఎవరు కొనాలి అంటే యాక్చువల్గా మేము శాంసంగ్ లవర్స్, శాంసంగ్ సంబంధించిన S సిరీస్ ఫ్లాగ్షిప్ మొబైల్ కొనాలి అనుకుంటున్నానంటే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. 80,000 రూపాయలు పెట్టి మేము కొనగలం అనుకున్న వాళ్ళు. అలా కాకుండా మేము ఎవ్రీ ఇయర్ శాంసంగ్ మొబైల్ చేంజ్ చేస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ S22 సిరీస్ అంటే S22 మొబైల్ని ఇంకా మేము కంటిన్యూగా ఇప్పటికీ వాడుతున్నాం. దాని నుంచి అప్గ్రేడ్ అవ్వచ్చు అంటే మీరు అదృష్టవంతులు అని చెప్పొచ్చు. మీకు ఒక 80,000 రూపాయలు అయితే మిగిలిపోయినాయి, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా శాంసంగ్ S23 సో అన్బాక్సింగ్ అలాగే నా క్విక్ రివ్యూ తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.